హాయ్ అండి. నిన్న ఒక వీడియో పెట్టానండి. అబ్బులు గారు, సత్యవతి గారి గురించి ఒక వీడియో పెట్టాను. చాలామంది చాలా కామెంట్స్ పెట్టారండి. కొన్ని కొన్ని కామెంట్స్ అయితే నేను డిలీట్ చేసేసాను. చాలా మంచిగానే రెస్పాండ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ గురించి కొన్ని కొన్ని విధాలుగా కొంతమంది చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఆహ్, ఏంటంటే అబ్బులు గారు మంచివారు కాదని, చాలా చాడిస్ట్ అని చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి ఆయన గురించి. అన్ని సొల్లు మాటలు చెప్తాడని, కంటెంట్ల గురించి అలా చేస్తున్నాడని, ఏ కంటెంట్ దొరకలేదేమో ఇంకా ఇప్పుడు ఇలాంటిది ఒకటి వేసాడు అందుకనే వ్యూస్ వస్తాయని చెప్పేసి అలా అనేసి చాలా మాట్లాడుతున్నారండి ఆయన గురించి. ఓకేనండి. ఇప్పుడు సత్యవతి గారు గురించి మాట్లాడుకుంటే ఆవిడ గురించి కూడా అలానే మాట్లాడుతున్నారు. ముచ్చు మొహం దానిలా ఉంటుంది, కనీసం నవ్వదు అని కూడా అంటున్నారు ఆవిడ గురించి. ఏదేమైనా కానీ సత్యవతి గారు అలా ఉండడం ఎందుకంటే మనం వీడియోలోకి వస్తున్నాం. ఒక సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మన మనసులో ఎంతో బాధ ఉండొచ్చు, మనం ఎన్నో బాధలు పడుతూ ఉండొచ్చు, కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి కనిపించేటట్టుగా ఉండకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూసారా, సత్యవతి గారికి అబ్బులు గారికి చిన్న గొడవ వచ్చేసరికి మొత్తం అందరూ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరూ కూడా ఇలాగే ఉంటారు అనేసి అంటున్నారు. వాళ్ళ వీడియోలో పెట్టేటప్పుడు మాత్రం అన్నయ్య నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా కష్టజీవి, చాలా కష్టపడతావని కొంతమంది, సత్యవతి గారు మీరు చాలా మంచివాళ్ళని కొంతమంది పెడుతూ ఉంటారు. ఇలాగే ఉంటుందండి. మనం ఇప్పుడు ఇరుగు పొరుగు వారు అన్న తర్వాత మనం ఏదన్నా ఒక మాట చెప్పామనుకోండి, ఆ మాటకి వేరే వాళ్ళ దగ్గర వేరే మాట మాట మారిపోద్ది. అక్కడికి వెళ్ళేటప్పటికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాట మారిపోద్ది, మన దగ్గరికి వచ్చేటప్పటికి ఒకలా మాట్లాడతారండి. ఇలా ఉంటుందండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి భార్యాభర్తల గురించి కూడా ఇలానే మాట్లాడుతున్నారు. ఒకళ్ళేమో మంచివాళ్ళు అంటున్నారు, ఒకళ్ళేమో వాళ్ళిద్దరూ మంచివాళ్ళు కాదు, ఇద్దరు చెడ్డవాళ్ళే, ఇద్దరు కూడా స్వార్థపరులే, డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు, కంటెంట్ ఏమీ లేదేమో వాళ్ళకి, అందుకని చెప్పేసి ఇప్పుడు విడిపోయామని చెప్పేసి ఇలా నాటకాలు ఆడుతున్నారు వ్యూస్ కోసం అనేసి అంటున్నారు. అది ఎంత నిజమనేది అబద్ధం అనేది మనకైతే తెలియదు. అబ్బులు గారు అయితే వీడియో మాత్రం రిలీజ్ చేశారు. ఎలా అంటే నేను మా ఇద్దరం విడిపోతే తనకి ఇంత భాగం, నాకు ఇంత భాగం అని చెప్పేసి ఆయన వీడియో పెట్టారండి. మరి అలా విడిపోయేటట్టుగా ఎలా మాట్లాడతారు? నిజంగా వాళ్ళ కంటెంట్ గురించే చేస్తే వాళ్ళకు కూడా కొంత బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, ఆ విషయం కూడా ఆలోచించుకుంటారు కదా వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే అబ్బులు గారికి ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి. ఆ అమ్మాయి తెలుగుంటి అమ్మాయి అని ఒక ఛానల్ ఉంది. ఆ అమ్మాయి ఫోన్ చేశారు అబ్బులు గారికి. ఫోన్ చేసి మాట్లాడుతూ ఆ వీడియో ఆ ఆడియోని రిలీజ్ చేశారండి ఆవిడ వీడియోలోని. అదేంటంటే వాళ్ళ పిన్ విన్నారు, ఆవిడ కూడా వీడియో చూశారంట. ఆ విషయం గురించి కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. ఎలా అంటే ఆవిడతో మాట్లాడారు, అది అయితే రికార్డింగ్ చేసి ఆవిడ వీడియోలో పెట్టింది, మేము విన్నాము. సత్యవతి గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి, అబ్బులు పరువు తీయాలంటే సత్యవతి తీయలేదా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఆవిడ. ఎందుకంటే సత్యవతి గారు ఇప్పటి వరకు అసలు ఏ వీడియో పెట్టలేదు, అబ్బులు గారి గురించి అసలు ఏ వీడియో కూడా పెట్టలేదు ఆవిడైతే. ఈయన మాత్రమే పెట్టారు. ఇది కూడా ఆయన కూడా పెట్టింది బ్యాడ్గా అయితే ఏం పెట్టలేదండి అసలు. ఎలా అంటే సత్యవతి నువ్వు వచ్చేసే, నీ పిల్లల్ని నేను బాగా మన పిల్లల్ని మనం బాగా చూసుకుందాం, నువ్వు నేను కలిసి ఉందాము, నీకు నాకు ఎటువంటి గొడవలు ఉండవు కదా, వచ్చేసే, నేను నీకు ఏదన్నా సమస్య వచ్చినా అది నేను చూసుకుంటాను కదా అనేసి ఆయన మాట్లాడారు. అతనేమి తప్పుగా ఏం మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి విషయంలో కూడా సత్యవతిదే తప్పు అన్నట్టుగా కొన్ని కొన్ని కామెంట్స్ వస్తున్నాయండి. చాలామంది ఇదే పెడుతున్నారు కామెంట్ల రూపంలో. అయితే కనుక సత్యవతి గారి గురించే బ్యాడ్గా పెడుతున్నారు. అబ్బులు గారి గురించి అయితే ఆయన కష్టజీవి, ఆయన కష్టపడుతూ ఉంటారు, ఎన్ని రోజులు ఓపిక పడతాడు, 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు ఆవిడ్ని, 8 సంవత్సరాల నుంచి చాలాసార్లు గొడవలు అయినాయి కదా. ఇప్పుడు ఆయన వెళ్లకుండా ఈవిడే వచ్చేస్తే ఏమవుతుంది, ఆవిడకి అంత పంతం ఏంటి, ఆవిడకి అంత పట్టుదల ఏంటి, ఆవిడ అసలు రాకుండా అక్కడే ఉండిపోవాల్సినంత అవసరం ఏంటి, పిల్లల కోసమైనా ఆవిడ భరించలేదా అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారండి. ఏదేమైనా కానీ వాళ్ళిద్దరు గొడవ బట్టి ఆ పిల్లల చదువు పాడైపోతుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు అందరూ స్కూల్కి వెళ్తుంటే పిల్లలిద్దరూ మాత్రం అక్కడ అలా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటున్నారు.
ఇంకా ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండకుండా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఉండడమే బెస్ట్. ఏదేమైనా సత్యవతి గారు కూడా అంత పట్టుదల ఉండక్కర్లేదండి. భార్యాభర్తలు అన్న తర్వాత చాలా గొడవలు అవుతాయి, చాలా మాటలు. ఆ మాటలన్నీ ప్రతిదీ నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అని అనుకుంటే అక్కడ ఆ సంసారంలో చాలా చాలా గొడవలు వస్తూనే ఉంటాయి. ఇంకా అవి తగ్గవు కూడాని. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పుట్టింటోళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నారు కదండి. ఈ అబ్బులు గారు ఆ బ్యాడ్ అయిపోవడానికి కారణం కూడా ఇదేనండి. ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వను, వాళ్ళ పుట్టింటోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నారు కదండి. అక్కడే బ్యాడ్ అయిపోతున్నారండి ఆయన. నిజంగా ఆ మాట అనకుండా ఉంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు. ఆవిడేమో ఇక్కడికి వచ్చేద్దాము, అబ్బులు గారి దగ్గరికి వచ్చేద్దామని ఆవిడ చూస్తున్నారంట. అయినా కానీ ఈ అబ్బులు గారి వీడియోలు చూసి ఆవిడకి ఇంకా రావాలనిపించట్లేదంటండి, ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుందంట. అలా మాత్రం కొంతమంది వాళ్ళ ఊర్లో వాళ్ళే వీడియోలు పెడుతున్నారు కదండి, చూస్తున్నారు కదా, అందరూ చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే గొడవ పెట్టుకుని విడిపోయారో, విడిపోలేదు వాళ్ళు, ఇంకా గొడవలు పెట్టుకుంటున్నారో, ఇంకా అందరూ కూడా వాళ్ళ గురించి వీడియోలు తీస్తున్నారు, చూస్తున్నారు కూడా అందరూని. ఓకేనండి. అసలు ఏదేమైనా కానీ వాళ్ళు అలా ఉండకపోవడమే బెస్ట్. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని మనం అందరం కోరుకుందామండి. వాళ్ళ తమ్ముడు మా బావే కదా, మా అక్కే కదా, ఇంకా ఏదన్నా నేనేమన్నా అందులో కలగజేసుకుంటే, వాళ్ళ గొడవలో కలగజేసుకుంటే వాళ్ళిద్దరు ఇంకా ఇడిపోతారేమో, వాళ్ళిద్దరూ మళ్ళీ నా వల్ల ఇడిపోతారేమో అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా మాట్లాడట్లేదంట, వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడతలేదంట. వాళ్ళ తమ్ముడు చాలా తెలివైనోడు అని చెప్పి వాళ్ళ పిన్ని చెప్తుందండి. వాళ్ళ తమ్ముడు చాలా తెలివైనోడు, అయినా కూడా వాళ్ళ అక్క గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ అక్క సంసారం పోతుందేమో అని చెప్పి మాట్లాడట్లేదు. అబ్బులు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడని వాళ్ళ పిన్ని కూడా మాట్లాడుతున్నారండి. ఎలా ఉన్నా కానండి ఇప్పుడు ఈ భార్యాభర్తలు అనేది ఇవాళ కాకపోతే రేపైనా కలుస్తారు, కలవకుండా అయితే ఉండరు, వాళ్ళు కలుస్తారు. అబ్బులు గారు మంచివాళ్ళే, సత్యవతి గారు కూడా మంచివాళ్ళే, వాళ్ళిద్దరూ కలుస్తారు. కానీ వాళ్ళ పిన్ని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చుట్టాలే కదండి. మనమైతే సబ్స్క్రైబర్స్ని, వాళ్ళైతే చుట్టాలు, వాళ్ళు అక్కడక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి పరాయి వాళ్ళు అయిపోయినట్టుగా కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అసలు గమ్మున ఇంకా ఇప్పటి వరకు మాట్లాడుకునే వాళ్ళు కూడా గమ్మున మాట్లాడుకోరండి. వాళ్ళు వీడియోలు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మా గురించి ఇలా. అసలు ముందైతే బ్రాస్లైట్ గురించి చెప్పింది వాళ్ళ పిన్నే చెప్పారు, ఆవిడే చెప్పారండి. తర్వాత అబ్బులు గారు చెప్పారండి. అందరం చూసాం కదా, వీడియో కూడా చూసాము. అబ్బులు గారు ఏం చెప్పారనేది, వాళ్ళ పిన్ని ఏం చెప్పారు. వాళ్ళ పిన్ని చెప్పిన ఒక 2 రోజులకే అబ్బులు గారు అదే వీడియో పెట్టారు. ఎలాగంటే మళ్ళీ ఎల్జీ వాషింగ్ మిషన్ తీసుకున్నాను నేను సత్యవతి గురించి కాదని ఆయన కూడా మళ్ళీ వీడియో పెట్టారు. ఆవిడైతే ఒక రేపో ఎల్లుండో పెడతారు చూడండి, నేను వాషింగ్ మిషన్ కొన్నాను, ఫ్రిడ్జ్ కొన్నాను అని చెప్పేసి రేపో మాపో పెడతా ఉంటారు చూడండి అబ్బులు గారు అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పారండి. ఆవిడ చెప్పిన రెండో రోజునే అబ్బులు గారు పెట్టారు. అలా ఉంటుందండి. కాకపోతే ఏదేమైనా కానీ వీళ్ళిద్దరి గొడవ వల్ల ఆ పిల్లలు పరిస్థితే బాగోలేదండి. ఆ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకుండా అక్కడ అలా ఆడుకుంటూ ఉంటున్నారు. స్కూల్కి వెళ్తే ఎన్ని సబ్జెక్టులు వెనకబడిపోతారు, అసలు ఎన్ని సబ్జెక్టుల్లో వెనకబడిపోతారు. ఎంత హోంవర్క్ ఉంటుందో పిల్లలకి, అంత హోంవర్క్ అంతా చేయకపోతే మళ్ళీ స్కూల్లో కూడా ఇబ్బంది అవుతుంది కదా. అది ఆలోచించుకోవాలి. పిల్లల గురించే కదా, వాళ్ళు ఎంత కష్టపడేది దేనికోసం, పిల్లలు చదివించుకోవాలి, పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తులో చూడాలని చెప్పేసి, మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అబ్బులు గారు అంత కష్టపడుతున్నారు. పొలం పనులకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి వీడియోలు తీసుకుని దాన్ని ఎడిటింగ్ చేసి అన్నీ ఇంత కష్టం దేనికోసమండి, ఆ పిల్లల కోసమే కదా. ఆ పిల్లల్ని చదివించకుండా అలా బయట అలా తిరుగుతున్నారు ఆ పిల్లలు, వాళ్ళిద్దరూ కూడా. నిజంగా ఆ పిల్లల్ని చూస్తుంటే మాకైతే చాలా బాధేస్తుంది వీడియోలో చూసినప్పుడల్లా, పిల్లల్ని చూసినప్పుడల్లా. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ వయసులో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అమ్మయ్య స్కూల్ లేదు, ఏమీ లేదు, శుభ్రంగా ఆడుకుంటున్నాం ఇక్కడ, అందరూ స్కూల్కి వెళ్తున్నారు, మేము వెళ్ళట్లేదు, మేము బాగా ఆడుకుంటున్నాం అనుకుంటారు. మాకు ఇదే బాగుంది అనుకుంటారు.
కానీ వాళ్ళకి ఇప్పుడు తెలియదు. వాళ్ళకి పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది చదువు ఏంటి, దాని విలువ ఏంటి అనేది పిల్లలకి అప్పుడు తెలుస్తుందండి ఎవరికైనా సరే. అలా మనం కూడా అలాగే అనుకున్న వాళ్ళమే చిన్నప్పుడు. స్కూల్ 2 రోజులు మానేసేటప్పటికి అమ్మయ్య బాగుంది, ఇలాగ స్కూల్ రోజు మానేస్తే బాగుంటుంది అని అనుకుంటాము. అలాగే ఇప్పుడు పిల్లల మనస్తత్వాలు కూడా అలానే ఉంటాయి కదా. ఈ పిల్లల్ని స్కూల్కి పంపించేసారనుకో ఏ బాధ ఉండదండి. ఆ పిల్లలు ఫీజులు కూడా కట్టారంట, నెక్స్ట్ ఏంటి బుక్స్ కూడా తీసేసుకున్నారంటండి. అట్లా వేయలేదు, రాదు. ఈయన కూడా సత్యవతి గారి గురించి ఇంకా రాదు పిల్లలు, సత్యవతి ఇంకా ఇంటికి రారు అని చెప్పే పెట్టారండి వీడియో. ఆయన కూడా అలాగే వీడియో పెట్టారు. ఆయన అలాంటి పని చేయకుండా ఉంటే ఆవిడ ఈ పాటికి వచ్చేసేదే. కాకపోతే ఈయన చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఆవిడ రాకుండా ఇంతవరకు ఉండిపోవాల్సి వచ్చిందన్నమాట. ఓకేనండి, మనందరం కూడా అబ్బులు గారు సత్యవతి గారు కలిసి ఉండాలని మనం కోరుకుంటున్నాం. మీరు కోరుకుంటున్నారు, అలాగే నేను కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళం కూడా అలాగే కోరుకుంటున్నాం. ఓకేనండి, దేవుణ్ణి కూడా అదే ఆశిద్దాం. ఎందుకంటే అబ్బులు గారిని చూసి మనం చాలా నేర్చుకుంటున్నాం. కొంతమంది వీడియోలు చేస్తున్నారంటే అబ్బులు గారిని చూసే కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే పల్లెటూరులో ఉండి ఆయన పొలం పనులు చేసుకుంటూ సైకిల్ మీద వెళ్ళి పొలం పనులకి సైకిల్ మీద వెళ్ళి వస్తూ మళ్ళీ వీడియోలు తీసుకుని ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ వీడియోలు తీసి అవన్నీ చేసి పెడుతున్నారు. మనం చేయలేమా అని చెప్పి కొంతమందికి ఆయనే ఆదర్శంగా నిలిచున్నారండి. అందుకనే వీడియోలు చేస్తున్నారు. చాలామంది కూడా అబ్బులు గారినే ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇంకా అలాంటప్పుడు అబ్బులు గారు నిజంగా అబ్బులు గారిని చూసి చాలా నేర్చుకోవాలి మనందరం కూడా. ఆయన అయితే చెడ్డ వ్యక్తి అయితే ఏం కాదు. మరి ఈ వీడియో పెట్టడం బట్టి ఆయన చెడ్డ అవుతున్నారు. నెక్స్ట్ ఆ బ్రాచ్లైట్ తీసుకురావడం బట్టి కూడా చెడ్డ అవుతున్నారు. నెక్స్ట్ నిన్న ఒక ఆడియో కాల్లో కూడా మాట్లాడారు. ఆవిడతో ఎవరు తెలుగింటి అమ్మాయి కుకింగ్ ఛానల్ అని ఆవిడ వీడియో పెట్టారు. ఆవిడ కూడా వాయిస్ రికార్డింగ్ చేసిన ఆవిడ మళ్ళీ దాన్ని వీడియోలో పెట్టారు. ఇలా ఉంటుందండి. భార్యాభర్తల్ని కలపాలే కానీ ఎడదీయకూడదు ఎవరమైనా సరే. ఓకేనండి, మనం కూడా అదే ఆశిద్దాం. వాళ్ళిద్దరూ కలిసే ఉండాలని ఎప్పుడు కూడా.